ఈరోజు మనం 10th మ్యాథ్స్లో సర్కిల్స్లోని ఈ ప్రాబ్లం చూస్తాం. ఈ ప్రాబ్లం అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓ సెంటర్గా ఉండే సర్కిల్కు XY అండ్ X', Y' అనే రెండు ప్యారలల్ ట్యాంజెంట్స్ ఉన్నాయి. తర్వాత ఇంకొక ట్యాంజెంట్స్ ఈ సర్కిల్ను C వద్ద ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఆ ట్యాంజెంట్ XYని A వద్ద, X', Y', B వద్ద ఇంటర్సెక్ట్ అవుతుంది. ప్రూవ్ దట్ యాంగిల్ ఏఓబి వచ్చి 90 degrees అని ప్రూవ్ చేయమన్నాడు. మీరు నోట్స్ రాసేటప్పుడు మొదట స్టార్టింగ్ గివెన్ అని చెప్పి ఈ XY అండ్ X', Y' నుంచి ఇంతవరకు రాయండి ఫస్ట్. దాని తర్వాత ఈ ఓసీని జాయిన్ చేస్తాం. జాయిన్ ఓసీ. తర్వాత ఇప్పుడు మా పైన ఉండే ఈ రెండు ట్రయాంగిల్ ఓఏసి అండ్ ట్రయాంగిల్ ఓఏపి రెండు దానిని కంపేర్ చేస్తే ఇన్ ట్రయాంగిల్ ఓఏసి అండ్ ట్రయాంగిల్ ఓఏపి ఈ రెండు దానిలను కంపేర్ చేస్తే మనకు ఏసీ = ఏపీ అవుతుంది. ఎందుకంటే ఈ సర్కిల్ ఏ అనేది ఎక్స్టర్నల్ పాయింట్, దాని నుంచి ఏసీ ఏపీలకి రెండు ట్యాంజెంట్స్ కాబట్టి రెండు ఈక్వల్ అని మనకు తెలుసు. ఏసీ = ఏపీ. ఇక్కడ రీజన్ నేను చెప్తాను, మీరు రాసుకోండి మళ్ళీ కావాలంటే. ట్యాంజెంట్స్ ఫ్రమ్ యాన్ ఎక్స్టర్నల్ పాయింట్ టు ఏ సర్కిల్ ఆర్ ఈక్వల్ అనేది రీజన్ రాసుకోండి. తర్వాత వచ్చి ఓసీ = ఓపీ, ఎందుకంటే ఓసీ ఓపీలు సేమ్ సర్కిల్లో ర్యాడీ. ఓసీ = ఓపీ బికాస్ ర్యాడీ ఆఫ్ సేమ్ సర్కిల్. తర్వాత ఓఏ అనేది కామన్ సైడ్. కాబట్టి ఈ రెండు ట్రయాంగిల్లో ఎస్ కాంగ్రియన్స్ రూల్ ప్రకారం ఈ రెండు కాంగ్రియన్స్ అవుతాయి. దేర్ఫోర్ ట్రయాంగిల్ ఓఏసి ఈజ్ కాంగ్రియంట్ టు ట్రయాంగిల్ ఓఏపి, ఎందుకంటే బికాస్ ఎస్ కాంగ్రియంసీ ప్రకారం. ఈ రెండు కాబట్టి సిపిసిటీ ప్రకారం ఈ రెండింటిలో కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ అవుతాయి, కరస్పాండింగ్ యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి. కాబట్టి యాంగిల్ ఏఓసి, ఇక్కడ ఉండే యాంగిల్ వచ్చి ఈ యాంగిల్కి సమానం. యాంగిల్ ఏఓసి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏఓపి. ఇది ఈక్వేషన్ 1 అని రాసుకుంటున్నా. ఇది ఎట్లయిందంటే బికాజ్ సిపిసిటీ గురించి మీకు తెలుసు అనుకుంటాను. తర్వాత సిమిలర్లీ మళ్ళీ మనం నిరూపించాల్సిన పని లేదు. సేమ్ ఇదే ఎస్ఎస్ఎస్ కాంగ్రియన్స్ రూల్ ప్రకారం ట్రయాంగిల్ ఓబీసీ ఈజ్ కాంగ్రియెంట్ టు ట్రయాంగిల్ ఓబీకి అవుతుంది. కాబట్టి సిమిలర్లీ ట్రయాంగిల్ ఓబీసీ ఈజ్ కాంగ్రియెంట్ టు ట్రయాంగిల్ ఓబీక్యూ అవుతుంది. దేర్ఫోర్ సిపిసిటీ ప్రకారం యాంగిల్ బీఓసి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బీఓక్యూ అవుతుంది. ఇది ఈక్వేషన్ 2. తర్వాత మనకి 4 యాంగిల్ ఏఓపి, యాంగిల్ ఏఓసి, యాంగిల్ బీఓసి, యాంగిల్ బీఓక్యూలు కలిసి మనకు ఒక స్ట్రైట్ లైన్ ఏర్పరుస్తున్నాయి. కాబట్టి నౌ యాంగిల్ ఏఓపి ప్లస్ యాంగిల్ ఏఓసి ప్లస్ యాంగిల్ బీఓసి ప్లస్ యాంగిల్ బీఓక్యూ, ఈ 4 కలిసి మనకు 180 degrees అవుతాయి. బికాస్ స్ట్రైట్ లైన్ అని రాయండి చాలు. స్ట్రైట్ లైన్ అంటే ఈ 4 యాంగిల్స్ కలిసి స్ట్రైట్ లైన్ ఏర్పరుస్తున్నాయి. దిస్ ఇంప్లైస్ ఆఫ్ మనం
యాంగిల్ ఏఓపి బదులు ఈక్వేషన్ 1 ప్రకారం యాంగిల్ ఏఓపి బదులు మనం యాంగిల్ ఏఓసి రాయొచ్చు. యాంగిల్ ఏఓసి ప్లస్ నేను యాంగిల్ అట్లే రాసుకుంటాను, యాంగిల్ ఏఓసి ప్లస్ యాంగిల్ బీఓసి అదే రకంగా రాసుకుంటాను, బీఓసి. తర్వాత ఈక్వేషన్ 2 ప్రకారం యాంగిల్ బీఓక్యూ బదులు యాంగిల్ బీఓసి రాసుకోవచ్చు మనం. ఈజ్ ఈక్వల్ టు 180 degrees. దిస్ ఇంప్లైస్ మనకు రెండు యాంగిల్స్ ఉన్నాయి యాంగిల్ ఏఓసీలు కాబట్టి 2 ఇంటూ యాంగిల్ ఏఓసి ప్లస్ ఈ రెండు 2 ఇంటూ యాంగిల్ బీఓసి ఈజ్ ఈక్వల్ టు 180 degrees. 2 కామన్ తీస్తే 2 ఇంటూ యాంగిల్ ఏఓసి ప్లస్ యాంగిల్ బీఓసి ఈజ్ ఈక్వల్ టు 180 degrees. 2ని ఎల్హెచ్ఎస్ నుండి ఆర్హెచ్ఎస్ సైడ్ పంపిస్తే దిస్ ఇంప్లైస్ ఆఫ్ యాంగిల్ ఏఓసి ప్లస్ యాంగిల్ బీఓసి ఈజ్ ఈక్వల్ టు 180/2 అంటే 90 degrees. పటం నుంచి చూస్తే యాంగిల్ ఏఓసి ప్లస్ యాంగిల్ బీఓసి ప్లస్ యాంగిల్ బీఓసి రెండు కలిపితే మనకు యాంగిల్ ఏఓబి అవుతుంది. దిస్ ఇంప్లైస్ ఆఫ్ యాంగిల్ ఏఓబి ఈజ్ ఈక్వల్ టు 90 degrees. కావాలంటే రీజన్ వచ్చి ఫ్రమ్ ద ఫిగర్ యాంగిల్ ఏఓసి ప్లస్ యాంగిల్ బీఓసి వచ్చి యాంగిల్ ఏఓబికి సమానం అవుతుంది. దేర్ ఫోర్ హెన్స్ proved. ఇది ప్రాబ్లం. థ్యాంక్ యూ.